వెల్కమ్ టు జ్యూనియర్స్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈ వార్తను ఒక 10 మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణలో ఐబొమ్మ రవి ఎంత సంచలనం సృష్టించిండో మీ అందరికీ తెలుసు. కానీ ఎంత సంచలనం సృష్టించిండో అంత పతనానికి కూడా దారితీసిండు. వెనకట ఒక సామెత అనేటోళ్ళు మీ అందరికి గుర్తే ఉంటుంది, ఆడది తలుచుకుంటే రాజ్యాలే ఊలిపోతాయి అని చెప్పి అనేటోళ్ళు. ఇప్పుడు రవిని పట్టించింది వాళ్ళ భార్యనే. అంటే ఆడది తలుచుకున్నది రవి బొమ్మ సామ్రాజ్యం మొత్తం పతనం అయిపోయింది. ఇలాంటి వ్యవస్థలు ఉంటాయన్నమాట. అయితే వెలుగులో ఒక వార్త రాసిండు, ఐబొమ్మ రిటర్న్స్, మళ్ళీ ప్రత్యక్షమైన పైరసీ వెబ్సైట్. కొత్త సిరీస్లు సినిమాలతో ఐబొమ్మ ఉప్పింటికి దర్శనం. రవి విడుదల తర్వాత వెబ్సైట్ మళ్ళీ కనిపించడంపై అనుమానాలు. రవి విడుదల తర్వాత వెబ్సైట్ మళ్ళీ కనిపించడంపై అనుమానాలట. మూవీ రూల్స్ కూడా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు. అంటే మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ పోలీసు వాళ్ళు వీళ్ళకు నిజంగా హైలైట్ అయితేనే వీళ్ళు కేసులు పెడతారని తెలంగాణలో మనకు తెలుసు. అయితే ఐబొమ్మ ఒక్కటే పైరసీ చేస్తుంది అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు కావచ్చు. చాలా వెబ్సైట్లు ఉన్నాయి, మూవీ రూల్స్ అని, జియో రాకెట్స్ అని చాలా సైట్లు ఉన్నాయి. ఆ సైట్లలో సినిమా రిలీజ్ కాగానే 1 డే అందులో వచ్చేది సినిమా. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఐబొమ్మ 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 అని చెప్పి ఐబొమ్మ రవిని తీసుకొచ్చి మొత్తం ఎక్కడికక్కడ తన సామ్రాజ్యాన్ని కూలగొట్టిరు. ఇంకా దీనికంటే మించిన సామ్రాజ్యాలు ఉన్నాయి. మూవీ రూల్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అదైతే 1 డే తర్వాత వచ్చేస్తుంది. ఇంకా జియో రాగజ్ అని చెప్పి ఉంటుంది, దాంట్లో కూడా 1 డే తర్వాత అందులో సినిమా వచ్చేస్తుంది. ఇటు రిలీజ్ కాగానే అటు 1 డేలో అందులో ప్రింట్ వచ్చేస్తుంది. వాళ్ళు థియేటర్ కూడా బంద్ పెట్టిరు. మూవీ రూల్స్, జియో రాగజు, యోగి ఐబొమ్మ వస్తుంటుంది, వాళ్ళు మొదలుపెట్టిరు, దానికి అలవాటు అయ్యారు కూడా. కానీ మూవీ రూల్స్లో, జియో రాగజ్లో అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. కానీ మాత్రం ఈ ఐబొమ్మలో మాత్రం బొమ్మ చూస్తే మాత్రం థియేటర్లో చూసిన ఫీలింగ్ వస్తుంది, టీవీలో చూసిన ఫీలింగ్ వస్తుంది. నాయిస్ ఉండదు, ఏముండదు, పర్ఫెక్ట్గా డిజైన్ చేసిండు. ఒక తెలుగోడు అండమాన్ నికోబార్ దీవులో ఉండి ఇండియాలో ఏ సినిమా రిలీజ్ అవుతుందని దాన్ని చూసుకొని హెచ్డి ప్రింట్ దాన్ని ఆన్లైన్లో పెడుతున్నాడు అంటే ఎంత తెలివయ్యా. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇతను ఎంత దగా పడితే అంతకి తెగిస్తాడు. లాస్ట్కు ఈయనను అయినోళ్ళే ముంచిరు, ఇలా భార్యనే ఈయనను పట్టించింది. నేను ఒక వీడియోలో ఏం చెప్పినా అంటే మనల్ని బయటోడెవడు ముంచాడు, మన అనుకున్నోడే మనల్ని ముంచుతాడు, మన పతనానికి దారి తీస్తాడు అని చెప్పి నేను కొన్ని వీడియోలో చెప్పే ఉంటా. మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. రవి బొమ్మ పతనానికి కూడా రవి భార్య కారణం. నేను ఇంతకుముందు ఏం చెప్పినా, ఆడది తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయిన రోజులు ఉన్నాయి. రవి భార్య తలుచుకున్నది రవి యొక్క ఐబొమ్మ సామ్రాజ్యాన్ని కూడా కొట్టింది. ఏదేమైనా రవి అయినట్టు నిజంగా తెలంగాణకు మొగోడబోయి మిడిల్ క్లాస్ వానికి డైరెక్ట్గా నేరుగా బొమ్మ చూపెట్టిడు. థియేటర్లో పోయి చూడకుండా ఇంట్లో కూర్చొని హెచ్డి ప్రింట్ తోటి కొత్త సినిమా చూసే అవకాశం కల్పించిండు మిడిల్ క్లాస్ వానికి. ఎస్, ఐబొమ్మ రవి మొగోడే. మరి మొత్తానికైతే మళ్ళీ వచ్చింది అని అంటున్నారు, కానీ మరి వచ్చిందా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది నిజమేనా, వార్త అబద్ధమా? ఐబొమ్మ అంటే ఐబొమ్మ కాదు, దాని బాప్పం అనేవి కొట్టిరు. బాప్పం టీవీ అని చెప్పి వచ్చింది, కనబడుతున్నది. మొత్తానికైతే వాచ్ బాప్పం తెలుగు మూవీస్ ఆన్లైన్, ఎక్సలెంట్ క్వాలిటీ, ఎక్స్క్లూజివ్లీ డిజైన్డ్ డెవలప్డ్ ఫర్ బాప్పం టీవీ ఫ్యాన్స్ అంట. మరి కనబడుతున్నది యాక్సిస్ మూవీ అని చెప్పి అంటున్నది. మరి ఇందులో మూవీస్ పెట్టలేదో తెలియదు. ఎస్, మళ్ళీ ఓపెన్ అయిపోయింది బాప్పం టీవీ. ఇక రవిని ఆపేటోడెవడు, మిడిల్ క్లాస్ వాడిని చూడకుండా చేసేటోళ్ళు ఎవరు? మొత్తానికైతే ఇగో బాప్పం స్టార్ట్ అయిపోయింది ప్రజలారా, మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఐబొమ్మ ఈజ్ బ్యాక్, రవి ఈజ్ గ్రేట్. సరే, ఈయన గ్రేటో ఏదో సరే, మొత్తానికైతే పక్కన పెడదాం. అయితే ఇట్లాంటి సేవలను ప్రభుత్వం వాళ్ళు వాడుకోరే. నిజంగా దద్దమ్మల వటకపై ల్యాప్టాప్లు, కంప్యూటర్లు పెడతారు, వాళ్ళకి ఏం తెలియదు. సైబర్ క్రైమ్ వాడు ఈ దద్దమ్మలను పట్టుకొని వచ్చి ఆడ కూర్చొని పెడితే ఆ సైబర్ క్రైమ్ వాడు వీళ్ళ దద్దమ్మల వ్యవస్థను చూసి అందులోకి ఎంటర్ అయ్యి మొత్తం వీళ్ళ డేటా అంతా సేకరించి వీళ్ళున్న అకౌంట్లు అన్నీ గుంజుతూ ఉంటాడు. గిసోండి తెలియకల్లోని ఒక సైబర్ క్రైమ్ అటాక్ జరుగుతుంది, అందులో పోయి వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఆ సైబర్ క్రైమ్ను కట్టడి చేద్దాం అని చెప్పి అయితే వీళ్ళు ఆలోచించారు.
ఎప్పటికీ సామ్రాజ్యాన్ని కూలగొడదాం అని చెప్పి ఆలోచిస్తారు తప్ప ఇలాంటి వాళ్ళు వాడుకోరు ప్రభుత్వ సేవలకు. ఈయన ఏం నేరం చేసిండు? మర్డర్ చేసిండా, మానభంగం చేసిండా? ఈ ఏషగాళ్ళు ఎంతెంత తీసుకుంటున్నారు? మహేష్ బాబు ఎంత తీసుకుంటున్నాడు, ప్రభాస్ ఎంత తీసుకున్నాడు, చిరంజీవి ఎంత తీసుకుంటున్నాడు, నాగార్జున ఎంత తీసుకుంటున్నాడు, ఈ డైరెక్టర్లు ఎంత తీసుకుంటున్నారు, రాజమౌళి ఎంత తీసుకుంటున్నారు, ఎన్టీఆర్ ఎంత తీసుకుంటున్నాడు? 100 కోట్లు తీసుకుంటున్నారు ఒక్క సినిమాకి. మరి 100 కోట్లు ఎందుకు తీసుకుంటున్నారు? ఓ 10 కోట్లు, 5 కోట్లు, 4 కోట్లు తీసుకోవచ్చుగా. 100 కోట్లు తీసుకుంటున్నారు కదా. ఇదంతా ఎవరి సొమ్ము అంతా? మరి ప్రజల సొమ్మే. ప్రజలు టికెట్ల ద్వారా పోయే సొమ్మే వాళ్ళు 100 కోట్లు తీసుకుంటున్నారు. అంతేగాని వాళ్ళు సపరేటు ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళు తయారు చేసిన పైసలు అయితే కాదు కదా. వాళ్ళను 100 కోట్లు తీసుకుని బంద్ పెడితే గిసోంటి ఐ బొమ్మలు, యూ బొమ్మలు, జియో రాకాసులు, మూవీ రూల్స్ బంద్ అవుతాయి. ఇప్పుడు మిడిల్ క్లాస్ వానికి థియేటర్ పోతే ఎంత కావాలి? మ్యాక్సిమం బాల్కనీ టికెట్ 300 నుంచి 400 కావాలా. సరే గర్ల్ ఫ్రెండ్తో పోతే ఓ 1000 రూపాయలు ఖర్చు కావాలా. ఆ తిండి రాన్పోన్ ఛార్జ్ ఒక 2-3 వేలు ఖర్చు వస్తుంది. అదే ఈ ఐ బొమ్మలో కూర్చొని అటు చూస్తే వాడికి ఇంట్లో ఫ్రీ అయిపోతుంది. సో అనుకో పూట కడుతుంది, రూమ్ రెంట్ వెళ్ళిపోతుంది, కరెంట్ బిల్ వెళ్ళిపోతుంది, నల్ల బిల్ వెళ్ళిపోతుంది, అది పెట్రోల్ ఛార్జ్ వెళ్ళిపోతుంది, వాడు కూరగాయలు, బియ్యమో అదో ఇదో వెళ్ళిపోతాయి. సినిమా కూడా సేమ్ ప్రింట్ అయిపోతుంది కదా. అందుకోసమే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం గిసొంటోళ్ళు కొడతారు. నిజంగా ఇలా కారణ జన్ముడు ఐ బొమ్మ రవి కారణ జన్ముడు అనుకోవాలి. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పొరపాటు చేసిర్రు. ఇతని సేవలు ప్రభుత్వంలో వాడుకుంటూ అయిపోయేది. సైబర్ క్రైమ్ అటాక్ జరుగుతుంది కాబట్టి సైబర్ క్రైమ్ అటాక్ జరగకుండా చూసుకునేది ఉండే. ఈయనను ఆ శాఖలో రిక్రూట్మెంట్ చేసేది ఉండే. కొత్త వెబ్సైట్లను క్రియేట్ చేసి యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా దానిను రిక్రూట్మెంట్ చేసి కొంచెం ఉపాధి కల్పించే విధంగా ఆయనకు ట్రైనింగ్ ఇచ్చి కొన్ని వెబ్సైట్లు ఏర్పాటు చేస్తే అయిపోయేది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదో ఒకటి నెలకు 20,000 30,000 సంపాదించుకునేది. ఇంటర్నేషనల్ కంపెనీలతోటి డీలింగ్ పెట్టుకొని ఇక్కడ ఉన్న యువతకు డిగ్రీలు ఇంటర్ చదువుకున్న పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఇంటర్నల్గా లేదా ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ రకంగానో అయినా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ లెక్క కొన్ని జాబ్స్ ప్రొవైడ్ చేస్తే ఇంట్లో సంపాదించుకుంటారు కదా. ఇతన్ని సేవలు వాడుకుంటూ అయిపోయేది కదా. ఈయన వాటికపై జైల్లో పెట్టిండు. ఏం చేసిండు? జైల్లో పెట్టి మర్డర్ చేసిండా, మానభంగం చేసిండా, ఎన్కౌంటర్ చేసిండా? ఏం చేసిండు? ఓ 4 రోజులు గిరా తీపిర్రు, మళ్ళీ అదే ఇంటికి పంపించిండు. ఇక మరి వచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ బాపం పెట్టేసిండు. మళ్ళీ బాపంను మళ్ళీ పబ్లిష్ చేసేసిండు. ఆగుతుందా? ఉద్యమం ఆగుతుందా? సముద్ర కిరటాలను ఆపగలరా మీరు? ఏం చేయగలుగుతారు? ఒక మనిషి తలుచుకుంటే ఏం చేయాలనో అదే చేసి చూపెడుతున్నాడు. మళ్ళీ బాపం టీవీ ఇస్ బ్యాక్. ప్రజలారా, మీ ఆశలకు రెక్కలు వచ్చినాయి. మీ ఖర్చులకు ఇక మీ ఖర్చులు తగ్గినాయి. ఇక మీకు వచ్చేసింది బాపం టీవీ ఇస్ బ్యాక్. దంచి కొట్టురిగా. మనల్ని అంటాడు, మనల్ని ముంచుతాడు. బ్యాంక్ వెళ్ళవడే మళ్ళా మొదలు పెడితే మళ్ళీ ఏం సినిమాలు వస్తాయో కూడా ఇట్లా తెలియదు. ఇక మళ్ళీ ఇంట్లో కూర్చోవాలా, పాప్కార్న్ తినుకుంటా చూడాలా. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను ఈయనను ఎంకరేజ్ చేయలేదు, మళ్ళీ వచ్చిండని చెప్తున్నా. ఈయన చేసిన కొన్ని కార్యక్రమాలు మంచి చెడై ఉన్నాయని చెప్పిన నేను. దయచేసి మీరు నెగిటివ్గా తీసుకోకండి, దీన్ని నెగిటివ్గా పబ్లిష్ చేయకండి దయచేసి. సో మొత్తానికైతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.